తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సర్కారు సర్వం సిద్ధం చేసింది. పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయంతో రెండో విడతలో ఏకంగా 2.5 లక్షల ఇళ్ల మంజూరుకు లైన్ క్లియర్ అయింది. అయితే ఈ బృహత్తర కార్యక్రమ ప్రారంభోత్సవానికి గిరిజన ప్రాంతమైన కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వేదిక కాబోతుంది. జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి కొలాం ఆదివాసీల ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొననున్నారు. సొంత గూడు లేని పేదల ఆశలు ఇప్పుడు చిగురిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కేవలం కుమరంభీం జిల్లాలోనే మొదటి విడతలో సాధారణ కోటాతో పాటు పీఎం జన్మన్ కింద పీవీటీజీలకు గిరిజనుల ప్రత్యేక కోటా కింద అన్ని కలిపి 8,625 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటికే 8,237 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా సుమారు 350 ఇళ్ల వరకు గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. 4 దశల్లో బిల్లులు పంపిణీ జరుగుతుండగా ఇప్పటి వరకు 138.28 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమయ్యాయి. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరు పేరు కోటారి కొత్తగూడెం, మడవి సోనేరావు, సర్పంచ్ వాళ్ళ నేను హస్బెండ్ని. ఈ 25 ఇల్లులు వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇంకొక 5, 6, 7 ఇల్లులు ఇంకా వస్తాయని మా సారు వస్తే మాకు ఎట్లయినా తొందరగానే మాకు శాంక్షన్ మంజూరు చేసి పోతాడని చాలా మేము సంతోషం ఉన్నాం. మరి ఇంకా మా ఊరు ఏమైనా ఇంకా డెవలప్మెంట్ కోసం చేస్తాడని మేము చాలా అన్నిటికీ మేము సార్ మీద సంతోషం తీసుకుంటున్నాం. భగీరథ నీళ్ళు కానీ ఏ మాకు నీళ్ళు సౌకర్యం కానీ ఇప్పటికైతే చాలా సంతోషం ఉన్నది. సార్ వస్తే మాకు ఇంకొకటి కూడా ఏమైనా ఈ వర్షాలు రాక మరి మా చేనులకు కొంచెం ఒక్క పంట వెళ్తుంది ఈ వర్షాలతోటి, మళ్ళా సెకండ్ పంట తీద్దామంటే మాకు బోర్లు లేవు, మరి బావిలు లేవు. అవి కూడా మా సారు వస్తే మా సమస్యలు పూర్తిగా చేస్తాడని మేము చాలా సంతోషం పడుతున్నాం. సారు వస్తాడని మాకు చాలా ధన్యవాదాలు. ఈ పథకంలో భాగంగానే కొమరంభీం జిల్లాలోని కెరిమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడెంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడి కొలాం ఆదివాసీల కోసం నిర్మిస్తున్న 23 ఇళ్ల పనులు దాదాపు స్లాబ్ దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరుకల్లా వీటిని 100% పూర్తి చేసేలా గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 5 అధికారులు, ఏఈలు రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి ఇక్కడ గిరిజనుల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించడమే కాకుండా వారితో సహపంక్తి భోజనం కూడా చేయనున్నారు. నా పేరు మడవి శాంతాబాయి, సర్పంచ్ ని. 25 ఇల్లు వచ్చినాయి. మా ఊరికి సార్ వచ్చినాక బాగా వస్తున్నాడు కదా, బాగా మాకు సంతోషం. మా ఊరికి చాలా మందికి ఇల్లులు రాలేదు, ఇవ్వాలని కోరుకుంటున్నాం. గిరిజన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు అటవీ అడ్డంకులు పెద్ద సమస్యగా మారాయి. జిల్లాలో ఇలాంటి ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్యలు దాదాపు 1100 వరకు ఉండగా లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పటికే 850 సమస్యలను పరిష్కరించారు. మిగిలిన వాటిని కూడా త్వరగా కొలిక్కి తేవాలని గిరిజనులు కోరుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని దరఖాస్తుదారులు 86,556 మంది ఉండగా స్థలం కూడా లేని నిరుపేదలు 11,537 మంది ఉన్నారు. నా పేరు ఆత్రం గంగారాం, మాది ఊరు కొటారి కొత్తగూడెం, మండల్ కెరమేరి, డిస్ట్రిక్ట్ కుమరంభీం. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కోసం చాలా సంతోషంగా వస్తుంది. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇంకా మా ఊరికి దాదాపు ఒక 11-12 ఇల్లులు రావాలని మేము కోరుతున్నాం సార్కి. ఇక ఈ రోడ్డు వచ్చింది, నల్లలు కూడా అవుతున్నాయి. ఇక తాజాగా రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో రెండో విడత మరింత పారదర్శకంగా సాగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన పునాదులు, గోడల దశలు నిలిచిపోయిన పాత అసంపూర్తి ఇళ్లను పూర్తి చేయడానికి కూడా నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నందున మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడ రెండో విడతలో మరింత ఎక్కువ సంఖ్యలో ఇళ్లు మంజూరయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అటు అధికారుల పర్యవేక్షణ, ఇటు సీఎం పర్యటన ఖరారు కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తండాల్లో ఇందిరమ్మ ఇళ్ల పండగ వాతావరణం కనిపిస్తోంది. అటు లబ్ధిదారులు సైతం తమ సొంతింటి కల నిజమవుతున్న తరుణంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం అధికారులు ఇప్పటికే కొఠారి గిరిజన గ్రామంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పర్యటనతో గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మరింత ఊపు రానుంది.